స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయ్యాను. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిశులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికిమ్మని ఎలాగున అడుగుచున్నావని ఆయనతో చెప్పింది. హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించగలిగినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. దేని కొరకు? వాక్యాన్ని ప్రకటించుకోవడం. వాక్యాన్ని ప్రకటించుకోవడం కొరకు అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ ఉంటే ఆయన ఒక రోజు ఒక స్త్రీని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. ఏమని అంటే, సుకారు పట్టణంలో, సుకారు అనేటువంటి ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని నేను ఏర్పాటు చేసుకోవాలి. నా కొరకు ఆ స్త్రీ బ్రతకాలి కనుక నేను స్వయంగా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చి నా కొరకు ఉపయోగపడే పాత్రగా ఆమెను నేను తీర్చిదిద్దుకోవాలి, మార్చుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభువారు అనుకున్నారు. ఒక స్త్రీని ఏర్పాటు చేసుకోవాలి అని అనుకున్నాడు ఆయన. సహజంగా దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చేస్తాడంటే పురుషుల్ని ఏర్పాటు చేసుకుంటాడు, మగవాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు, స్త్రీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎక్కువగా ఎవరున్నారంటే పురుషులు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అనుకుంటూ ఉన్నాడు, ఒక స్త్రీని, సమరయ స్త్రీని ఏర్పాటు చేసుకోవాలి, నా కొరకు ఏర్పాటు చేసుకోవాలి, నా సాక్షిగా ఆమెను ఉంచుకోవాలి అని ఆయన అనుకున్నాడు. అయితే ఇది మనం పక్కన పెట్టిన తర్వాత ఇంకొక విషయాన్ని నేను చెప్తాను. సమరయ పట్టణంలోని సుకారు అనేటువంటి గ్రామంలో, ఇప్పుడు కల్లూరు మండలంలోని ఈ కొరలగూడెం ఎలాగైతుందో ఈ గ్రామంలో, అంటే ఆ గ్రామంలో, సుకారు అనేటువంటి గ్రామంలో ఒక స్త్రీ నివసిస్తూ ఉంది. ఒక స్త్రీ నివసిస్తూ ఉన్నప్పుడు ఆమె పాపము చేస్తూ ఉన్నటువంటి స్త్రీ, పాపములో ఉన్నటువంటి స్త్రీ. అర్థమవుతుందా మీకు? చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించాలి. ఆమె బ్రతుకు మొత్తం కూడా సరిగా లేదు. ఆమె బ్రతుకులో ఏముందంటే పాపం అనేటువంటిది. చూడండి, మరి ఆ ఒక్కతే పాపం చేస్తుంది. ఆ గ్రామంలో ఎవరు పాపం చేయట్లేదు ఉన్నారు. పాపము చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు ఆ గ్రామంలో. కానీ ఎక్కువగా పాపం చేస్తున్నటువంటి స్త్రీ ఆమె. మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కువ చేస్తున్న స్త్రీ ఆమె. వీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆమె కూడా ఒక్కొక్కసారి ప్రార్థన చేసేదేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ ఆ గ్రామంలో ఎవరికి రానటువంటి ఒక గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత ఆ స్త్రీ దగ్గరికి వచ్చింది. అసలు వాస్తవానికి ఆమె ఎందుకు ఏర్పాటు చేసుకోవాలైనా? ఆమె పాపంలో బ్రతుకుతుంది. మరి ప్రార్థన తెలియదు, ఏం తెలియదు. దేవుడు అంటే తెలుసు ఆమెకి. కానీ ప్రార్థన లేకుండా పాపంలో బ్రతుకుతూ ఉన్నటువంటి స్త్రీని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? చూడండి, చాలా మంది ఇలాగ అనుకుంటూ ఉంటారు.
యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి నశించిపోతూ ఉన్నటువంటి ఆత్మల కొరకై ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. ఆయన అంటాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకై నేను ఈ లోకానికి వచ్చాను. ఒక పాట, పాపులకై దిగి వచ్చనట లోపులకే వైద్యుడని పాపుల పంపిణీ కూర్చుని విందులు చేసిన యేసునకే పేదల పాలిట పెన్నిదికే. పాపుల కొరకు ఎక్కడికి వచ్చాడు ఆయన? ఈ భూమికి వచ్చాడు. మనం అందరం పాపులమే, నీతిమంతులమే కాదు, మన పరిశుద్ధులమే కాదు. అందరూ పాపము చేసి నీతిమంతుడు ఎవడును లేడు, ఒక్కడును నీతిమంతుడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారని ప్రభువే మనకి రోమపత్రిక చెప్తూ ఉన్నాను. నేను పాపినే, మీరు? నేను ఘోర పాపిని, ఎంత పాపిని, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఆ స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను దర్శించాలనుకున్నాడు. ఆమెతో మాట్లాడాలని ఆయన అనుకున్నాడు. ఆమెలో జీవితంలో వెలుగును నింపాలి అనుకున్నాడు. ఎంత గొప్ప అవకాశం చూడండి ఒకసారి. ఆ గ్రామంలో ఎవరికి గొప్ప ధన్యత రాబోతుంది. ఆమె అనుకోలేదు ఆ రోజు దేవుడు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడతాడు, దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నా జీవితం అనేక మందికి సాక్షిగా ఉంటుంది అని ఆమె ఆ రోజు అనుకోలేదు. కానీ ఆమె అనుకున్నటువంటి రీతిగా దేవుడు ఆమె దగ్గరికి వచ్చాడు. రోజులు లెక్కనే రోజు మంచినీళ్ళు తెచ్చుకోవడానికి బావి దగ్గరికి వెళ్తుంది. బావి దగ్గరికి రోజు లెక్కనే కొండ మరి మీద పెట్టుకొని కొండ పట్టుకొని మంచినీళ్ళకి పోతా ఉంది. ఎన్నింటికి? 12 గంటలప్పుడు. మధ్యాహ్నం 12 గంటలకి. టైం ఏంటంటే 10:30 అయింది. మధ్యాహ్నం 12 గంటలకి ఆమె మంచినీళ్ళ కోసం బావి దగ్గరికి వెళ్తా ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె వెళ్ళేసరికి ఆయన అక్కడ ఉన్నారు. అర్థమవుతుందా? చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకోవాలంటే మనల్ని దేవుడి యొక్క చిత్తం, దేవుడి యొక్క ప్రణాళిక మీద దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మనకంటే ముందుగా ఎవరు వస్తారు? దేవుడు అక్కడ. దేవుడి యొక్క పిలుపు, దేవుడి యొక్క ఏర్పాటు మనకు వచ్చిందంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? తల వంచాల్సిందే. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడని ఆమెకు తెలియదు. అప్పటిదాకా ఆమెకు తెలియదు. కొండ పట్టుకొని రోజు ఎట్లా పోతుందో మంచినీళ్ళకి అట్లనే పోతున్నామే. కానీ అక్కడికి వెళ్ళేసరికి దేవుడు అక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నారు. ప్రభుల వారు అక్కడ ఉంటే ఆ ప్రభుల వారైన స్వయంగా ఎవరితో మాట్లాడుతున్నారు? ఆమెతో మాట్లాడుతున్నారు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వు మంచినీళ్ళు ఆ కడవ తీసుకుని వచ్చావు కదా, కొన్ని మంచినీళ్ళు నాకేమమ్మా, నాకు దాహం అవుతుంది, దాహమునికి కొన్ని నీళ్లు ఇవ్వమా అని యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా మాట్లాడుతున్నాడు ఆమెను ఏర్పరచుకోవడానికి. హల్లెలూయా. చూడండి, మనందరి దగ్గరికి దేవుడు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. దేవుడు నా దగ్గరికి రాడు, నేను ఘోర పాపిని, లేకపోతే నేను పరిశుద్ధుని కాదు, నేను అనేకమైనటువంటి విధాలుగా పాపం చేస్తున్నాను, దేవుడు నా దగ్గరికి రాడు అని మనం ఎప్పుడూ కూడా అనుకోవద్దు. మన బ్రతుకు మారాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుడు మన ముందు ఆయన నిలబడతాడు. అర్థమవుతుందా మీకు? ఆమెలో ఒక మార్పు తీసుకొని రావడానికి, ఆమె దేవుడు సాక్షిగా ఉంచడానికి, ఆ గ్రామంలో ఆమెను సాక్షిగా, ఆ ప్రాంతంలో ఆమెను సాక్షిగా ఉంచడానికి దేవుడు ఆమెని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే తల ఉంచాలి. చూడండి, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడే స్వయంగా నా దగ్గరకు వచ్చి దర్శనమిచ్చిన తర్వాత నేను తల వంచకపోతే ఏమైతుంది? అది ఆ ధన్యతను, ఆ రాజ్యాన్ని, ఇటువంటి గొప్ప
మరి అద్భుతమైనటువంటి భాగ్యం నేను కోల్పోయేవాడిని. నేను అంతా కూడా కోల్పోయేవాడిని. కానీ దేవుడు నా దగ్గరికి వచ్చాడు. నా వెనుకున్నటువంటి సమస్తమును నేను విడిచిపెట్టి దేవుని కొరకై నిలబడ్డాను. హల్లెలూయా. ఈరోజు పని చేసుకుంటే మనం బ్రతకలేవా? ఖచ్చితంగా బ్రతకలేం. సమరయ స్త్రీ కూడా దేవుని యొక్క మాటలు వినకుండా ఆమె దారిన వెళ్ళిపోతే బ్రతికేది, చక్కగా బ్రతికేది, లగ్జరీ లైఫ్ అనుభవించేది, అనేకమైనటువంటి విధాలుగా ఉండేది. కానీ దేవుని యొక్క మాటతో ఆమె తల వచ్చి, ఇదిగో నేను మాట్లాడుతూ ఉన్నటువంటి వాడిని మిస్ అయ్యను అని ఆమె తెలుసుకొని దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేసిందట? ఆమె మారటమే కాకుండా ఊరు మొత్తాన్ని కూడా మార్చేసి. హల్లెలూయా. ఎంత గొప్ప, చూడండి ఒకసారి, ఎంత గొప్ప ధన్యత. ఆమె మారటమే కాదు, ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ ఊరిలోకి వెళ్ళి, ఇదిగో నేను యాకోబు బావి దగ్గర దేవుణ్ణి చూశాను, ఇదిగో నాతో మాట్లాడినటువంటి వాడే, ఇదిగో నిజమైనటువంటి దేవుడు, ఆయన మెస్సయ్య, ఇదిగో మీరు వచ్చి చూడండి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించింది. ఏం చేసినావే? సువార్త ప్రకటించింది. అందరూ కూడా ఈ మాటలని ఎంతనే ఎక్కడికి వచ్చారంటే దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుడు చెప్పినటువంటి మాటలు ఆ రోజు మొత్తం కూడా వాళ్ళు విని, ఇదిగో నీవు మా గ్రామంలో 2 దినములు ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆ గ్రామంలోకి తీసుకుని పోయారు. ఎవరు తీసుకొచ్చారు ఆ గ్రామానికి యేసుక్రీస్తు ప్రభువు వారిని? పాపంలో ఉన్నటువంటి స్త్రీ తీసుకొని వచ్చింది. చూడండి, మనం అందరం కూడా వాక్యాన్ని వింటున్నాం. వాక్యాన్ని వినటమే కాదు, సువార్తను మనం ప్రకటించాలి. దేవుడి గురించి మనం చెప్పాలి అనేక మందికి. చాలా మంది వాక్యాన్ని విని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని, మేము ఇలా ఉంటే సరిపోతుంది, ఇలా ఉంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అలాకుండా ఆశీర్వదిస్తాడు దేవుడు. కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, సమరయ స్త్రీ వలె మనం కూడా ఏం చేయాలట? సువార్తను ప్రకటించాలి. సువార్తను అనేక మందికి తెలియజేయాలి. ఇదిగో నేను నాతో మాట్లాడినటువంటి వాడితో మీరు కూడా మాట్లాడండి, ఆయనతో మీరు కూడా మాట్లాడండి అని అనేక మందికి తెలియజేస్తున్నారు. నేను దేవుడిని చూశాను, ఆమె అక్కడితో ఆగలేదు. నేను ఒక్కదాన్ని చూశాను కదా, ఊర్లో వాళ్ళకి చెప్పడం దేనికి? ఆ దేవుడు నాతో ప్రతిరోజు మాట్లాడతాడు అని ఆమె ఊరుకోవచ్చు. కానీ అలా ఊరుకోలేదు ఆమె. దేవుడు నాతో దేవుడు నేను చూశాను కనుక ప్రతి ఒక్కరు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చూడాలి అని ఆమె నిర్ణయించుకొని దేవుడి యొక్క పిలుపుకు లోబడి ఆ పిలుపును ఆమె ఏం చేసిందంటే నెరవేర్చింది. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడి దగ్గరికి ఆమె నడిపించింది. ఈ రోజున అనేక మంది వాక్యాలు చెబుతూ ఉన్నారు, వాక్యాలు వింటూ ఉన్నారు, అనేకమైనటువంటి విధాలుగా చేస్తూ ఉన్నారు. కానీ వారి బ్రతుకులో సువార్త ప్రకటించడం అనేటువంటిది ఎక్కడికి వెళ్ళినా లేదు. ఆ సువార్త ప్రకటించే దిశగా మనం ఉండాలి, సువార్తను అందించేటువంటి దిశగా మనం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం, పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం. సమరయ స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక పాత్రగా, ఒక సాధనంగా వాడుకున్నాడని, ఆమె ద్వారా అనేక మంది మార్చబడేటట్లుగా, ఆమె ద్వారా అనేక మంది బాప్తిస్మం తీసుకునేటట్లుగా, ఆమె ద్వారా అనేకమైనటువంటి కుటుంబాలు వెలుగులోకి వచ్చేటట్లుగా సమరయ స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని కూడా ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టాడంటే ఏర్పాటులో మనం ఉన్నాం కనుక ఇక్కడ కూర్చున్నాం. దేవుడి వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, దేవుణ్ణి స్వయంగా మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడిని మనం చూస్తూ ఉంటాం కనుక మనము దానిని వ్యర్థంగా పోనీయకూడదు. ఎప్పుడు కూడా దేవుడి వాక్యాన్ని మనం వినటమే కాదు, అనేక మందికి కూడా ఏం చేయాలి? వినిపించాలి. కనుక ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. సమరయ స్త్రీ కూడా అలాగనే చేసింది. ఏమాత్రం కూడా ఆలస్యం చేయలేదామె. దేవుడు మాట్లాడిన వెంటనే కొండ అక్కడ విడిచిపెట్టి, మంచి తెచ్చినటువంటి కొండ అక్కడ విడిచిపెట్టి, ఇదిగో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు, దేవుడి గురించి నేను అనేక మందికి తెలియచేయాలి అని చెప్పి ఆ గ్రామంలోకి వెళ్ళిపోతున్నాను. పరుగున వెళ్ళిపోయింది. మంచినీళ్ళకి వచ్చినప్పుడు ఎంత వచ్చిందామె? నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. నెమ్మదిగా నడుచుకుంటూ
12 గంటల సమయంలో వచ్చింది. కానీ దేవుడితో మాట్లాడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడిన తర్వాత ఆమె పరుగున ఊళ్ళోకి పరిగెత్తుకొని పోయి అందరికీ చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారు బావి దగ్గర ఉన్నాడు, ఆ లోక బావి దగ్గర ఉన్నాడు, ఇదిగో మాట్లాడినటువంటి మాటలు నేను మీతో చెప్తూ ఉన్నాను, మీరందరూ కూడా నా మాటలు నమ్మండి, వచ్చి చూడండి, అక్కడ బావి దగ్గర ఉన్నాడు, ఊరవతల ఉన్నటువంటి బావి దగ్గర ఉన్నాడు అని అనేక మందికి తెలియజేస్తారు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం చూడండి ఒకసారి. దేవుని యొక్క పిలుపు మన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని యొక్క దర్శనం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు కూడా బద్ధకంగా మనం ఉండకూడదు. వాక్యాన్ని ప్రకటించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే వెలుగు వలె మనం ప్రకాశించాలి. వెలుగు వలె ప్రకాశించాలంటే మనం మారటమే కాకుండా, మన కుటుంబాన్ని మార్చడమే కాకుండా, అనేకమైనటువంటి కుటుంబాన్ని మార్చేటువంటి విధంగా, మనం బ్రతకటమే కాకుండా అనేక మందిని బ్రతికించేటువంటి విధంగా, 10 మందిని బ్రతికించేటువంటి విధంగా మనం ఈ లోకంలో ఉండాలి. క్రైస్తవుడు అంటే వాడే. ఎవడు క్రైస్తవుడు అంటే ఏంటి? వాడు బ్రతకాలి, 10 మందిని బ్రతికించాలి. అదే క్రైస్తవ్యం. ఐగర్ లోపలే బ్రతకడం కాదు, ఐగర్ లోపలే ఆశీర్వదించబడడం కాదు. అది చాలా పెద్ద తప్పు. ఆయన బ్రతకాలి, అనేక మందిని కూడా ఎంచాలి, బ్రతికించాలి, అనేకమైనటువంటి కుటుంబాలను బ్రతికించాలి, నాశనమైపోతూ ఉన్నటువంటి కుటుంబాలను వెలుగు నింపాలి. ఆమె ఏం చేసిందంటే, ఆ రోజు ఆ గ్రామానికి మొత్తానికి కూడా వెలుగును తీసుకొని వచ్చింది. ఆ రోజు ఆ గ్రామానికి మొత్తానికి కూడా వాక్యాన్ని అందించినామే. యేసుక్రీస్తు ప్రభు వారు 2 దినములు అక్కడ ఆయన ఉండి వాక్యాన్ని ప్రకటించి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా బలపరిచి స్థిరపరిచి ఆయన ముందుకు నడిచారు. హల్లెలూయా. మరొక మాట కూడా మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 41వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. హల్లెలూయా. చూడండి 39వ వచనం కూడా, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమించిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు ఏముంచారట? విశ్వాసం ఉంచారు. అనేక మందికి ఆమె చెప్పింది, సాక్ష్యం చెప్పింది, దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో కనుక మీరు కూడా వచ్చి ఇదిగో చూడండి అని అనేక మందికి సాక్ష్యం చెప్పింది. చూడండి 28వ వచనం కూడా చదువుతున్నాను. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి. ఒకే ఒక మాట చెప్తే అనేకమైనటువంటి మాటలు కొంతమంది చెబుతూ ఉంటారు, కానీ ఆమె ఒకే మాట చెప్పింది, ఇదిగో నాతో మాట్లాడాడు, ఆ మనిషిని చూడండి, ఆయన నిజంగా క్రీస్తే కనుక మీరు అందరూ కూడా ఆయన దగ్గరికి రాండి ఆ ఊరిలో ఉన్నటువంటి వారితో అందరితో కూడా ఆమె చెప్పింది. హల్లెలూయా. కనుక ఆ తర్వాత మనము ఇదంతా కూడా చూసినట్లయితే మరి 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఏముంచారట? విశ్వాసం ఉంచారు. ఎంత గొప్ప ధన్యత చూడండి ఒకసారి. దేవుడు ఆమె ఏర్పరచుకున్నాడు, ఆ పిలుపుకి లోబడి అద్భుతమైనటువంటి విధంగా ఆ గ్రామంలో సువార్తను ప్రకటించారు. ఏం చేసిందట? ఆ గ్రామంలో సువార్తను మనం కూడా వాక్యాన్ని ప్రకటించాలి. అనేక మందికి మనం నేర్చుకోవడం, చాలా సంఘాలు వాక్యాన్ని నేర్చుకుంటాయి, వాక్యాన్ని వింటారు, తెలుసుకుంటారు, పూర్తిగా వాక్యం వచ్చేసిన తర్వాత వారు లాగానే ఉండిపోతారు. కానీ అది కాదు. మనం వాక్యాన్ని నేర్చుకొని అనేక మందికి ఆ వాక్యాన్ని మనం ప్రకటించాలి. ఇప్పుడు మనం పొలానికి వెళ్ళినప్పుడు ఏదో మనకు తెలిసింది, మనం అమ్మా నీ కుటుంబంలో బాధలు ఉన్నాయా, దేవుడి దగ్గరికి రా, నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకుంటాడు.
నీకేమైనా సమస్యలు ఉన్నాయా? ఇదిగో సమస్యలుంటే నీవు నిజమైనటువంటి దేవుడి దగ్గరికి రా. యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకమైనటువంటి బాధలు తీసివేయవాడు ఆయనే, లోక రక్షకుడు ఆయన. ఆయన నమ్ముకో, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. ఆయన నమ్ముకో, నీ భర్త మారుతాడు. ఆయన నమ్ముకో, పాపంలో ఉన్నటువంటి నీ పిల్లలు మారుతారు. ఆయన నమ్ముకోండి, నీ కుటుంబము దరిద్రముల నుంచి బయటకు వస్తుంది. ఆయన నమ్ముకోండి, అనేకమైనటువంటి కళ్ళ ఎదుట అద్భుతాలు చేస్తాడని అనేక మందికి మనం తెలియచేయాలి. హల్లెలూయా. అనేక మందికి అలా మనం తెలియజేస్తే వారిలో కూడా మార్పు అనేటువంటిది మొదలయ్యి దేవుడు వారితో మాట్లాడిన తర్వాత వారి బ్రతుకును వారు మార్చుకొని అద్భుతమైనటువంటి విధముగా మందిరానికి నడుస్తూ వెలుగు అనే ప్రకాశిస్తూ ఉంటారు. అందరూ అలాగే ఉండాలి కదా? అలాగే ఉండాలా? హల్లెలూయా. ఈరోజు నేను తెల్లబట్టలు వేసుకొని మీ ముందు నిలుస్తున్నానంటే కారణం ఏంటి? దేవుడు నన్ను వెలిగించాడు. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, నన్ను వెలిగించాడు. నన్ను వెలిగించాడు కనుకే నేను దాన్ని వృధాగా పోనీకూడదు, అనేక మందిని వెలిగించాను.